సింధూర అయితే అందరికీ టీ చేసి అయితే తీసుకొని వస్తుంది. ఇక చంచలమ్మ వాళ్ళందరికీ టీ ఇస్తూ ఉంటుంది. అదే టైంలో సింధూర మెడలో తాళి ఇలా కనిపించినట్లుగా చాముండి కంట్లో అయితే పడుతూ ఉంటుంది. అది చూసి సింధూర మెడలో తాళి కనిపించిందే అని చెప్పి అనుమానంతో సింధూర కాసి అదోలా చూస్తూ ఉంటుంది చాముండి. ఇక సింధూర మెడలో తాళి నేను చూసాను అని చెప్పి అయితే సింధూరనైతే చాముండి ఆపి సింధూర నీ మెడలో ఏముంది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదే అని చెప్పి అయితే సింధూర అనేస్తూ ఉంటుంది. లేదు నీ మెడలో ఏదో ఉంది నేను చూశాను అనైతే అంటూ ఉంటుంది. నీ మెడలో తాలిబొట్టు ఏంటి ఉంది అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి చంటి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ సింధూర నీ మెడలో తాలి ఉందా అనైతే అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే ఏం లేదత్తమ్మా నా మెడలో ఏమీ లేదు అనైతే అనేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చంటి అయితే ఒకసారిగా షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక సింధూర లేదు అంటుంది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చాముండి అది వగ్గకుండా లేదు నీ మెడలో తాళి ఉంది అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది. చాముండి సింధూరని ఆపేసి తన మెడలో తాళి తీయడానికి తన్ని అలా నజ్జుగుజ్జులు చేస్తూ ఉంటుంది. ఇక సింధూర మెడకాసి అలా ఇచ్చేసి సింధూరని అయితే చాలా ఇబ్బంది పెడుతూ తన మెడలో తాళిని అయితే తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా తన మెడలో తాళిని అందరి ముందు బయట పెడుతూ ఉంటుంది చాముండి. అది చూసి చంచలమ్మ వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి సింధూర మెడలో తాళి నిజంగా ఉందని చెప్పి చంచలమ్మ అయితే అలా షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది. చంటి కేశవ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక సింధూర ఏం చేయలేక అలా బిత్తరపోయి ఉండిపోతూ ఉంటుంది అందరి ముందు.